థర్స్డే సత్యమేవ జయతేకు స్వాగతం. నేను మీ పవన్ కుమార్ పెంటు. దేశాన్ని కాపాడే యుద్ధాలు సరిహద్దుల్లో మాత్రమే కాదు, మన మధ్యే నిశ్శబ్దంగా అజ్ఞాతంగా కూడా జరుగుతాయి. కొత్త నినాదం వచ్చేసింది, అదే బలిదాన్ పరమో ధర్మ. అహింస పరమో ధర్మ అనేది ఒకప్పుడు గొప్పగా ఉండేది, కానీ ఇప్పుడు దేశ భద్రత, సరిహద్దులు, అంతర్గత శత్రువుల మధ్య బలిదాన్ పరమో ధర్మ అనే సత్యం మరింత బలంగా వినబడుతోంది. అజ్ఞాత యోధులు తమ జీవితాలను బలిదానం చేస్తున్నారు, దేశాన్ని కాపాడుతున్నారు. ఎలా అంటారా? కొన్ని సంఘటనలు చూద్దాం. 2014 నుంచి భారత్ యొక్క స్ట్రాటజీ పూర్తిగా మార్పు జరిగింది. దాడి జరగకముందే అడ్డుకోవడం. ఇప్పుడు ఆ రహస్య ఆపరేషన్లు కొని చూద్దాం. గజియాబాద్ ఐఎస్ఐ స్పై మాడ్యూల్ బస్ట్. ఢిల్లీ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ సోనీపేట్ రైల్వే స్టేషన్లో రహస్యంగా సీసీటీవీ కెమెరాలు ఫిక్స్ చేసి సైనిక రూట్లు, ట్రూప్ మూవ్మెంట్, ఆయుధాలు లైవ్ ఫీడ్గా ఐఎస్ఐకి పంపుతున్నారు. 6 యువకులు, ఒక వర్గానికి చెందిన వాళ్ళు. ప్రతి వీడియోకు 10,000 చెల్లిస్తూ రిక్రూట్ చేశారు వాళ్ళని. ఢిల్లీ నుంచి కాశ్మీర్ వరకు 50 కెమెరాలు ప్లాన్. యూకే నంబర్ ద్వారా ఐఎస్ఐ హ్యాండ్లర్లు ఫండింగ్ చేస్తున్నారు. నెలల తరబడి నిఘా. ఒక లోకల్ కానిస్టేబుల్ టిప్తో ఒకే ఒక్క రోజులో దీన్ని బస్ట్ చేసేశారు. సిట్ ఇంకా 23 మందిని వేటాడుతోంది. పంజాబ్లో ఖలిస్తానీ ఐఎస్ఐ మాడ్యూల్స్ ఛేదన. బటాలా, అమృత్సర్, హోషియాపూర్, లుధియానాలో బీకేఐ మాడ్యూల్ బస్ట్ జరిగింది. 2025లో ఒకేసారి 6 అరెస్ట్ చేశారు. ఆర్డీఎక్స్, ఐఈడీలు సీజ్ చేశారు. మల్టీ ఏజెన్సీ ఆపరేషన్తో రాత్రికి రాత్రి దాడులు చేశారు. అస్సాం త్రిపురలో బంగ్లా లింక్డ్ టెర్రర్ మాడ్యూల్ని బస్ట్ చేశారు. ఆపరేషన్ ప్రఘాత్ 2025 డిసెంబర్ 11 మందిని అరెస్ట్ చేశారు. ఎన్క్రిప్టెడ్ యాక్స్, డిజిటల్ ట్రాకింగ్తోనే ముందుగానే ఛేదించారు. నక్సల్స్ ఉద్యమం 2014లో 126 జిల్లాలు ఉంటే 2025 నాటికి కేవలం 11 జిల్లాల్లో ఉన్నారు. మోస్ట్ ఎఫెక్టెడ్ 36 నుంచి 3కి తగ్గాయి. మార్చి 31, 2026 నాటికి నక్సల్స్ ఫ్రీ ఇండియా అనేది మన టార్గెట్. ఇది సైలెంట్ వార్, మన దేశంలోనే జరుగుతోంది. ఎందుకు కనిపించదు ఎక్కువగా అంటే, నిజమైన విజయం అంటే దాడి జరగకపోవడం. మనం సాధారణ రోజులు గడుపుతున్నప్పుడే అజ్ఞాత యోధులు మన మధ్య పనిచేస్తూ ఉంటారు. ఢిల్లీలో ఈ మధ్య చూశాం కదా, తెలివైనటువంటి ఎంతో చదువుకున్న డాక్టర్లు ఎంత ప్రాణహాని చేయాలనుకున్నారు. వాటన్నిటినీ మన అజ్ఞాత యోధులే ఛేదించారు. అందుకే ఇప్పుడు సరికొత్త నినాదం, బలిదాన్ పరమో ధర్మ. మన దేశం కోసం మన వంతు బాధ్యత మనము చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.